హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ స్పాంజ్ ఫ్లఫీ కేక్. మీరు బేకరీ నుంచి కేక్ కొంటున్నారా? ఒక్కసారి మన కేక్ ట్రై చేయండి, ఇంకెప్పుడు కొనరు. స్పాంజీ ఫ్లఫీ కేక్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా పిండి కప్పున్నర. మీకు మైదా పిండి వద్దంటే గోధుమ పిండి అయినా ట్రై చేయొచ్చు. షుగర్ 3/4 కప్పు. రిఫైండ్ ఆయిల్ 3/4 కప్పు. మీకు ఆయిల్ వద్దంటే మీరు నెయ్యైనా ట్రై చేయొచ్చు. ఎగ్స్ 3 తీసుకోవాలి. మీకు ఎగ్ వద్దంటే మీరు పెరుగుని 1 కప్పు తీసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, మిల్క్ కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కప్పున్నర మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3/4 కప్పు పంచదార వేసి అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎగ్స్ 3, అలాగే ఆయిల్ 3/4 కప్పు, వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్, మిల్క్ 3 స్పూన్స్ వేసుకోవాలి. దీని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా మిక్సీలో వేసుకోవాలి. మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిలో ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసి దీన్ని ఒకే వైపు నుంచి ఒక సైడ్ నుంచే కలపాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ కొంచెం చిక్కగా అనిపిస్తే దీనిలో 3 స్పూన్స్ మిల్క్ వేసి దీన్ని మరలా ఒకే వైపు నుంచి కలపాలి. ఇప్పుడు దీన్ని గరిటతో ఎత్తి చూస్తే ఇది రిబ్బన్లా పడాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా బటర్ పేపర్ తయారు చేయొచ్చు. ఒక వైట్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి, అంతే, బటర్ పేపర్ రెడీ. ఇప్పుడు ఈ కేక్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ని పెట్టి మనం చేసిన మిశ్రమాన్ని అంతటినీ వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం వేసిన తర్వాత ఈ గిన్నెని ఇలా ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఇసుక వేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి. దీని తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా చేసిన కేక్ గిన్నెని ఇందులో పెట్టండి. అలాగే దీని మీద మూత పెట్టండి. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ ఉంచాలి. హాయ్ అండి, మీ అందరి కోసం ఒక చిన్న చిలిపి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి? చూద్దాం ఎంతమందికి ఆన్సర్ కరెక్ట్గా తెలుసో. ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇలా టూత్పిక్ని పెట్టి కేక్ మన చేతికి అంటకపోతే కేక్ రెడీ అయినట్టే. ఒకవేళ అంటితే దీన్ని కాసేపు ఉంచండి. ఇక్కడ మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ని పక్కకి తీసి బాగా చల్లార్చాలి. ఇలా ఒక నైఫ్ తీసుకొని కేక్ చుట్టూ ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్ బౌల్ని డీమౌల్డ్ చేయాలి. అలాగే పైన ట్యాప్ చేయాలి. ఇప్పుడు దీని మీద ఉండే బటర్ పేపర్ మొత్తాన్ని తీసేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ స్పాంజీ కేక్ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.